హలో అండి, వెల్కమ్ టు ఉత్మాస్ కిచెన్. ఈరోజు ఒక వెరైటీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. పెరుగు బెండకాయ కర్రీ అండి. ఇది చేసే విధానం చెప్తాను చూడండి, ఓకేనా? చూడండి, ఫస్ట్ బెండకాయలంతా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నానండి. పురుగులు ఏమైనా ఉన్నాయేమోనని. క్లీన్గా బాగున్నాయి. ఆయిల్ వేసేసానండి. చూడండి, బెండకాయ కర్రీ వేస్తున్నాను. ఇది ముక్కలు బాగా వేగాలండి. చూడండి, ఏగాయి ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకుంటున్నానండి. పెరుగు చూడండి ఇలా చిలుక్కుంటున్నాను. తర్వాత వచ్చి కొంచెం మిరప్పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా, ఇది దీంట్లో మిక్స్ చేస్తున్నానండి. ఎందుకంటే దాంట్లో వేసినామంటే కొంచెం పెరుగు కదండి, గడ్డలుగా వచ్చేస్తుంది. ఇలా చేస్తే రాదండి, అందుకని ఇలా మిక్స్ చేస్తున్నాను. బెండకాయలు ఏం చేసాం కదండి, అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అండి, కొంచెం టమోటా, కొంచెం జీలకర్ర, ఇది వేగనివ్వాలండి. కొంచెం అల్లం అండి, కొంచెం తెల్లగడ్డ అండి, కొంచెం ఆవాలండి, చూడండి ఒక 10 గింజలు మెంతులు, కొంచెం జీలకర్ర, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి, టమోటా, ఎర్రగడ్డ వేయించుకున్నాం కదండి, అది మిక్సీకి పట్టేశానండి. రుచికి సరిపడ్డ సాల్ట్ అండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి, చూడండి ఇది వేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు పెట్టాం కదండి, వేసేస్తున్నానండి. అంతే అండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోండి. ఈ ఎండలకి ఈ పెరుగుతో ఈ కర్రీ చేసామంటే చాలా మంచిది. అందులో చాలా మంది, కొంతమంది పిల్లలు తినరు కదండి. పెరుగు తిన్నోళ్ళు ఉంటారా అనుకోవచ్చు ఎవరో, ఎందుకంటే మా చెల్లి పిల్లలే తినరండి. ఇలా చేసి పెట్టాను, తిన్నారండి. మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? 5 మినిట్స్ అండి, ఉడికిపోతుంది, కర్రీ రెడీ అవుతుంది. అంతే అండి, అయిపోయింది కర్రీ. పెరుగు బెండకాయ కర్రీ అయిపోయిందండి. చూడండి, కలర్ఫుల్గా మన పెరుగు బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.